22 సెప్టెంబర్కి 22 ఆగస్ట్కి మనకు ఒక కంప్లైంట్ వస్తుంది. ఒక గర్ల్కి ఆమె మనాల రుద్రంగి లోకల్, ఆమె ఒక లోకల్ బోయిన్పల్లి అబ్బాయి ఎస్సీ కాస్ట్, ఈమె ముదిరాజ్ కాస్ట్. వీళ్ళ పెళ్ళి చేశారు, 3 years బ్యాక్ పెళ్ళి చేశారు. సో మన కంప్లైంట్ వస్తుంది ఏంటి అంటే దట్ కొంతమంది వచ్చి పెప్పర్ స్ప్రే వాడుకొని ఈమెకి కిడ్నాప్ చేసి వెళ్ళిపోయారు. కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే మనం అన్ని ఎవిడెన్సెస్ చూసి ఆ ఫ్యామిలీ మెంబర్స్ని కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. దాని తర్వాత మన ఏఎస్పీ వెమ్లవాడ ఈమె ఒక స్పెషల్ టీం మనం ఫామ్ చేయడం జరిగింది. ఈమె ఆధ్వర్యంలో అందరు మనం పట్టుకున్నాము. 22కి కేసు అయితే 25కి సండేకి మనం 5 మందికి రిమాండ్ చేశాము. ఈరోజు ఇంకొక లేడీ కూడా, పద్మ పేరు, ఆమె కూడా రుద్రంగి ఊరు, ఆమె కూడా రిమాండ్ చేస్తున్నాము. ఇది కాకుండా పద్మ వాళ్ళ హస్బెండ్ గుట్టె మనోహర్, అతను కూడా రుద్రంగి ఊరు, అతను కూడా మాజీ నక్సలైట్, అండ్ అతను కూడా రిమాండ్ అయ్యారు ఈ కేసులో. వీళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడ నుండి తీసుకొని ప్లాన్ పరంగా కాన్స్పిరసీ చేసి ఫస్ట్ నిజామాబాద్ కామారెడ్డి ఏరియా తిరిగారు. దాని తర్వాత నాందేడ్ ఏరియా పోదానికి అటెంప్ట్ చేశారు. మళ్ళీ ఇక్కడ పోలీస్ వాళ్ళు ఎక్కువ తిరుగుతున్నారు, మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు. మళ్ళీ అక్కడ నుండి రిటర్న్ పంపించారు ఈమెకి. దాని తర్వాత మనం వీళ్ళకి వెమ్లవాడ లోకల్లో పట్టుకున్నాము, రిమాండ్ అయింది. ఇప్పుడు వీళ్ళు గొట్టె మనోహర్ మరియు పద్మ వీళ్ళపైన ఇంకా వేరే వేరే జిల్లాల్లో, సిద్దిపేటలో, మల్యాల్, జగిత్యాల్లో, భీమ్గల్లో, నిజామాబాద్లో వేరే వేరే కేసెస్ ఉన్నాయి. ఎక్స్టార్షన్ కేసెస్ ఉన్నాయి, 385 కేసెస్ ఉన్నాయి, చీటింగ్ కేసెస్ ఉన్నాయి. వీళ్ళ ఇదే పని సెటిల్మెంట్, అది నక్సల్ పేరు వాడుకొని సెటిల్మెంట్స్ చేస్తారు. ఇంకా కూడా కొంతమంది బాధితులు ఉండొచ్చు. అంటే మీకోసం పోలీస్ ఉంది, అందువల్ల ఇది మనం ప్రెస్ మాధ్యమంతో ఈ అందరికీ అదే చెప్తున్నాము. ఇంకా కూడా బాధితులు ఉంటే ఎవరైనా ఇట్లా సెటిల్మెంట్ చేస్తాము, లేకపోతే ఎవరైనాకి బెదిరించారు, మీరు మన దగ్గర రండి, మనం 100% గట్టిగా యాక్షన్ తీసుకుంటాము. వీళ్ళపైన మళ్ళీ కేసెస్ చేసి పీడీ యాక్ట్ కూడా పెడతాము. ఇది కాకుండా కూడా కొంతమంది కంప్లైంట్స్ వస్తుంది మనకు రెగ్యులర్గా. ఎవరైనా మాజీ నక్సలైట్ పేరు వాడుకొని ఇట్లా చేస్తే వాళ్ళపైన కూడా మన నిఘా ఉంటుంది. వాళ్ళకి కూడా పిటిషన్ వస్తే 100% కేసు రిజిస్టర్ చేసి జైలు పంపిస్తాం. థ్యాంక్ యూ.